తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా ముస్లిం మైనారిటీ కుటుంబాలకు, మా ముస్లిం సోదరులకు సోదరిమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి మా ముస్లిం సోదరులకు సోదరిమణులకు, అదేవిధంగా ముస్లిం మత పెద్దలకు, మజీద్కి సంబంధించిన సదస్సుకు, మత గురువులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రత్యేకంగా ధర్మపురి నియోజకవర్గానికి సుమారు 6 కోట్ల పైసలకు ఈద్గా కానీ, మసీద్ల యొక్క మరమ్మతుల విషయంలో కానీ, మైనార్టీలకు సంబంధించిన అనేక ప్రార్థన మందిరాల్లో కూడా ప్రత్యేక నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా మైనార్టీ, దేశంలో ఉన్న మైనార్టీలందరూ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, హిందూ, ముస్లిం, మైనార్టీ, సిక్, సాయి, క్రిస్టియన్ అందరూ వర్గాలను కలుపుకుపోయింది. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సందర్భంగా మొన్న జరిగిన రంజాన్ పండుగలో కూడా యావత్ తెలంగాణ మా మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫాబడి ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఈరోజు బక్రీద్ సందర్భంగా మా ధర్మపురి నియోజకవర్గ మైనార్టీ, జగిత్యాల జిల్లా మైనార్టీలకు మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా 6 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మైనార్టీ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా మైనార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రేపు రాబోయే రంజాన్లో ఇక్కడ ఈద్గా ఏర్పాటు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ పెద్దల యొక్క ఆలోచన పరంగా నేను ఏర్పాటు చేస్తానన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ, మరొకసారి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వరిధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలి. దానికి ఫస్ట్ ఎఫ్సీఐ ద్వారా ఎందుకు కొనుగోలు చేస్తలేదో, మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మద్దతు ధర విషయంలో పట్ల ప్రకటించిన తర్వాత ఎందుకు అమలు చేసే విషయంలో కూడా వారు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, దాని ప్రజలకు చెప్పుకున్నారు. తెలంగాణ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా, ఆయన వాళ్ళ సిఎల్పి నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీ నాయకత్వం అంతా పోయి వాటి చూస్తారు. ఇలా స్టేట్మెంట్ పొద్దున చూసినాం, మాకు బాగా అనిపించింది. తప్పాతాల నేపథ్యంతో, కటింగ్తో రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోసుకున్నట్టు నిజంగా చెప్తాను కూడా. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే భద్రాద్రి రాముడి దగ్గర, గుడి దగ్గరికి పోయి ఆ గుడి ముందు నిలబడి మాట్లాడతారు. అసలు ఈ రాష్ట్రంలో తప్పాతాల పేరు మీద కూడా, కటింగ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టిందా? మేము ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్తో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్స్ టీమ్ ఏర్పాటు చేసి ఎక్కడ కొనుగోలు సెంటర్, ఎక్కడ రైతుకి ఇబ్బందులు కూడా కొనుగోలు చేస్తుంటే వాళ్ళ పార్టీ అడ్రస్ లేదు. వాళ్ళ నాయకుడు మననే వచ్చి ఏం మాట్లాడిండు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఏం మాట్లాడిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి మట్టుకొని రేవంత్కి హమారా సాత్ ఆగే చలో, మీకు డెవలప్మెంట్ ఇస్తాను అంటే, మీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ లేదు, మీ నాయకత్వం లేదు, మీరు అందరు జీరో. మీరు మీ ఎలాంటి మీ యొక్క నాయకత్వ పరంగా ప్రజల మధ్య ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా నాయకుడిని పిలిచింది అంటే, అంత గొప్పగా మా నాయకుడు ప్రజల మధ్యలో పనిచేస్తుంది. అంటే ఈరోజు మీరు ప్రజల మధ్యలో 2.5 సంవత్సరాల క్రితం ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇప్పించలేదు, వడ్డ కొనుగోలు చేయలేదు, మొక్కజొన్నలు కొనుగోలు చేయలేదు, ఇక్కడ యువతను ఆదుకోలేదు. మళ్ళీ మాట్లాడితే జై శ్రీరామ్ అని ఒక మాట మాట్లాడతారు తప్ప వేరే ఏదైనా చేస్తారా మీరు? కేంద్ర ప్రభుత్వం నుంచి ధర్మపురి నియోజకవర్గానికి ఇలా గోదావరి పుష్కరాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు ఇస్తారా? ముఖ్యంగా రైతుల విషయం మాట్లాడి, ఇలా మొక్కజొన్న మొత్తం మొక్కజొన్న కొనుగోలు చేసిందా? వరిధాన్య సెంటర్ పోయి ఏ వరిధాన్య కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ గోడౌన్స్లో 3 పంటలు నిండిపోయినాయి. మొత్తం ఎఫ్సీఐ మొత్తం ఎంటైర్ వడ్లు మన మిల్లులలో, జగిత్యాల జిల్లాలో మొత్తం మిల్లులు మొత్తం నిండిపోయిన వడ్లతో రమ్మనండి. కేంద్ర భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అరవింద్ ఎంపీ ఉన్నాడుగా జగిత్యాల జిల్లా, రమ్మనండి. ఏ వడ్ల కొనుగోలు దగ్గరికి పోదాము, మిల్లుల దగ్గర పోదాం. మొత్తం టోటల్ 3 పంటలు తీసుకోకుండా ఎఫ్సీఐ అయితే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సింది, వడ్లు కొనుగోలు చేయకుండా, మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వకుండా, రైతులను నడ్డి విరిచి రైతు మీద జీబులు ఎక్కించి రైతులను ఏదైతే
ఢిల్లీ శివార్లో కూడా నిరసన చేస్తే మన మీ యొక్క బీజేపీ పార్టీ నాయకత్వంపై రైతుల మీద జీవెక్కించింది. మీరు మాట్లాడితే ఎట్లా?